నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పసుపు మనకు తెలిసిందే, ఎంతో అసలు పవిత్రమైన ద్రవ్యం పసుపు అనేది. కుంకుమ రావాలన్నా పసుపు ఉండాల్సిందే. అమ్మవారికి కూడా చాలా విశేషంగా కొన్ని పూజల్లో అయితే పసుపుని చాలా విశేషంగా వాడతారు. అలాగే వినాయకుడిని పసుపు గణపతిని చేసి కదా, హరిద్రా గణపతి, ఆయనకి సిద్ధి వినాయకుడికి పూజ చేయాలన్నా కూడా ముందు హరిద్రా గణపతికి చేసుకుంటాం, కంపల్సరీ కావాలి. అయితే ఈ అమ్మవారిని కొలిచే క్రమంలో లక్ష్మీదేవిని అనుకోవచ్చు, లలితమ్మని, ఎవరినైనా కానీ పసుపుతో ప్రత్యేకంగా అమ్మవారికి ఏదైనా పూజ ఉందా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను నేను. ఉంది పద్మిని. అయితే ద్రవ్యానికి సంబంధించి ఇందాక నువ్వు అన్నావు చూసావా, పసుపు చాలా ఇంపార్టెంట్ అయిన ద్రవ్యము అని. అలాగే మనకి ద్రవ్యం కోసం కావాలి, డబ్బు కోసం కావాలి, ధనం అమరాలి మనకి. అయ్యో పిల్ల పెళ్ళి ఉంది, మనకి డబ్బు కావాలి అనుకున్నప్పుడు, పిల్లాడి పెళ్ళి ఉంది, ఇప్పుడు పిల్ల పెళ్ళైనా పిల్లాడి పెళ్ళైనా సమంగానే ఖర్చు అవుతుంది ఎట్లయినా కూడా. సో ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఇలా అర్జెంటుగా మనకి డబ్బు సమకూరాలి అని చెప్పి అనుకున్నప్పుడు అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఆ లక్ష్మీదేవికి మనం ఏం చేస్తాము అని అంటే 27 పసుపు కొమ్ములు తీసుకొని చక్కగా దండలాగా అల్లండి. మామూలుగా పూల దండ ఎలా అల్లుతామో అలా అల్లి అమ్మవారికి దండగా సమర్పించాలి. అలాగే ఈ 108 పసుపు కొమ్ములు ఎక్కడా కూడా విరిగిపోనేవి కాకుండా ఉండాలి. చక్కగా పురుగు పట్టే మధ్యలో ఎక్కడ ఇలా రౌండ్ గా హోల్స్ ఉన్నవి అట్లాంటివి కాకుండా చక్క మంచివి తీసుకొచ్చుకోండి పసుపు కొమ్ములు. అవి తీసుకొని అమ్మవారి షోడశోపచార పూజ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. మనకి ఎక్కడైనా కూడా అమ్మవారి అన్ని షోడశోపచార పూజ అంటే దొరుకుతుంది మనకి. అప్పుడు ధూపం కంటే ముందు మనం ఏదైనా అష్టోత్తరం అది చదువుకుంటాం అన్నమాట. ఓకే, ధూపం వరకు చేసుకున్నప్పుడు ధూపానికంటే ముందు అష్టోత్తరం చదువుకున్నప్పుడు అమ్మవారికి మనం ఈ 108 పసుపు కొమ్ములు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పసుపు కొమ్ముని సమర్పించుకుంటాం. అష్టోత్తరంతో ఓం ప్రకృతి నమః ఒకటి అలా సమర్పించుకుంటాం. అయిపోయిన తర్వాత మిగతా ఉపచారాలు కూడా అన్ని అమ్మవారికి కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఆ పసుపు కొమ్ములు అలానే దాచి ఉంచుకోండి. అలాగే దండగా వేసిన పసుపు కొమ్ములు కూడా అలాగే విడిగా ఉంచుకోండి. ఎప్పుడైతే మీ కోరిక తీరిపోతుందో ఆ 27 పసుపు కొమ్ములు ఉన్నవేమో చక్కగా పొడి కొట్టించేసుకొని అవి ఇంట్లో పెళ్లి కోసం అని చెప్పి ఇంట్లో వాడుకోండి. ఇంట్లో మీరు ఏదైతే పెళ్లి పనుల్లో ఉన్నాయో మీరు వాడుకోండి. మిగతా 108 పసుపు కొమ్ములు పసుపు ఉంటుంది కదా, అందరికి ముత్తైదులకి అందరికి పంచుకోండి. పసుపు కుంకుమ కలిపి కూడా పంచుకోవచ్చు. అయితే ఆ 27 పసుపు కొమ్ములు మాత్రం తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే వాడుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు అది పెళ్లికి వాడాలి అంటే శుభలేఖలకి పెట్టడం, శుభలేఖలకి పెట్టడము, లేకపోతే గనక పిల్లకి కొంచెం మనం ఇట్లా పసుపు రాస్తాం, మళ్ళీ ఓన్లీ ఇక్కడ వరకు రాసేంత వరకే, మళ్ళీ కాళ్ళకి అక్కడ పెట్టకూడదు ఆ పసుపుని. ఓకేనా, అలా పెట్టుకోవచ్చు. లేకపోతే మామూలుగా ఇంట్లో వంటలోను వాటిలో వాడుకోవచ్చు, తప్పేమీ లేదు, పెట్టుకోండి. కానీ ఈ 108 పసుపు కొమ్ములేమో పొడి కొట్టించుకున్న తర్వాత ముత్తైదులకి పంచండి అన్నమాట. అప్పుడు చాలా అతిగా చాలా విపరీతమైన ద్రవ్యం కావాలి, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, పెళ్ళి ఉంది, ఎలా సమకూరుతుందో తెలీదు, అయ్యో సంబంధం కుదిరిపోయింది, డబ్బు ఎలా సమకూరుతుందో అర్థం కావట్లేదు, ఆ స్థలం అమ్మాలి, డబ్బు సమకూరాలి, లేకపోతే ఎవరో ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా ఈ ఒక్క వారమే చేసుకోవాలి పూజ. అమ్మవారికి శుక్రవారం నాడు చేసుకోండి. అలా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే ఈ పూజ చాలా శ్రేష్టమైనది. అలాగే శుక్రవారం అష్టమి కలిసి వచ్చిన, శుక్రవారం పంచమి కలిసి వచ్చినా కూడా చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అద్భుతం అక్క. ఒక్క వారమే మళ్ళీ ఏం చేయాల్సింది లేదు, ఒక్క వారం మాత్రమే చేసుకోవాలి. అయితే ఈ పూజ చేసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? పొద్దున్నే చేసుకోవాలి కదా ఆబ్వియస్ గా ఈ పూజ. చక్క పొద్దున్నే చేసుకోవాలి. ఏ 9 లోపల చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి ప్రీతిపాత్రమైన
పవిత్రమైన నైవేద్యం ఏంటి అంటే అన్నం పరమాణం. అన్నం పరమాణం చక్కగా నైవేద్యం పెట్టండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ద్రవ్యం సమకూరాలమ్మా అని చెప్పి దండం పెట్టుకోండి. సమకూరిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ పూజ చేసుకుంటాము అని కూడా దండం పెట్టుకోవచ్చు అనమాట. అట్లా చేసుకుంటే చాలా మంచిది. ఓకే, పూజ చేసుకున్న నాడు ఉపవాసం ఉండడం అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉపవాసం ఉండాల్సింది ఏమీ లేదు. పూజ అయ్యేంత వరకు ఏం తినకుండా ఉంటే చాలు, ఎందుకంటే అమ్మవారి పూజ కాబట్టి. లేదు మేము టాబ్లెట్స్ అవి వేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం తొందరగా చేసేసుకొని మీరు తినండి, తప్పేమీ లేదు. లేదమ్మా కొంచెం తిన్న తర్వాతనే మేము ఏమైనా చేయగలుగుతాము అనుకున్నప్పుడు తిన్నాకనే అప్పుడు మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకోవడం మంచిది అని నా అభిప్రాయం. అయితే ఇది ఇమ్మీడియట్ గానే పని చేసేయాలక సాటర్డే పని చేయొచ్చా? మీరు పసుపు కొమ్ములు పొడిగొట్టేసి ఇచ్చేయమంటున్నారు కదా, పంచమంటున్నారు కదా, ఇమ్మీడియట్ గా ఒక 2-3 రోజులు అట్టు పెట్టుకోండి. ఎందుకంటే అమ్మవారికి దండ వేసింది మనం శుక్రవారం తీయం కదా, శనివారం నాడు తీస్తాం. అదే అవునా, అవి ఉండనివ్వండి. ఒక 2-3 రోజులు అలా ఉండనివ్వండి. మీకు డబ్బు సమకూరిన తర్వాత పొడి కొట్టించుకోండి. డబ్బు సమకూరిన తర్వాత పొడి కొట్టించుకోండి. తప్పకుండా డబ్బు సమకూరుతుంది, తప్పకుండా ఆ పని అవుతుంది. ఈ అష్టోత్తరానికి చేసింది కూడా అలాగే ఉంచమంటారా? అష్టోత్తరానికి చేసింది కూడా అలానే ఉంచండి. కాకపోతే విడివిడిగా ఉంచుకోండి. ఏది మనం ఉపయోగించాలి, ఏది ముత్తైదులకు ఇవ్వాలి అనేది పక్క పక్కన దండలోనే ఉంటుంది. దండ నుంచి విడదీయకండి అని చెప్పడం అనమాట. విడివిడిగా ఉంచుకోండి. ఒక్కొక్కసారి ఒకటే దాంట్లో ఉంచామనుకో దండలోంచి కూడా విడి పడిపోతాయి, ఒక్కొక్కసారి విడి పడిపోతాయి. అలా కూడా కాకుండా విడివిడిగానే వేరు డబ్బాల్లోనే ఉంచుకోవడం చాలా మంచిది. మళ్ళీ మనకి కన్ఫ్యూజన్ ఉండకూడదు కదా, ఏది మనది ఏది పంచేది అనేది కన్ఫ్యూజన్ ఉండకూడదు మనకి. కొన్ని ఆచారాల్లో ఎవరైనా పెద్దవాళ్ళు జరిగిపోతే కనుక ఆడపిల్లలు ఉంటే పెళ్లి చేస్తారు కదా, పెళ్లి చేసినప్పుడు మరి వాళ్ళకి ఎటు సూతకం ఉన్నప్పటికీ చేసేస్తారు పెళ్లి. అవును, ఆడపిల్లల సందర్భంలో చేయొచ్చు, తప్పేమీ లేదు. ఇంకోటి కూడా మీరు ఏం చేస్తారంటే ఒక 9 నాణాలు, 9 రూపాయి బిళ్ళలు ఒకటి పూజలో పెట్టుకోండి చక్కగా. ఓకే, ఆ 9 నాణాలకు కూడా పూజ చేయండి. మీకు ఎంత డబ్బు కావాలి అనేది వాటికి చెప్పండి ఖచ్చితంగా, మాకు ఇంత డబ్బు సమకూరాలి పెళ్ళికి అని చెప్పి. అలాగే నేను ఇంకొకటి చెప్తున్నా, చాలా విపరీతంగా ఎక్కడ అసలు మేము ఎప్పుడు చేయలేదు ఇలాంటి పెళ్ళి, ఇలాంటి వివాహం ఎక్కడ జరగలేదు అన్న దాంట్లో కూడా ముందుకెళ్ళిపోయి ఇంకా మనం చేయగలంటే మన స్తోమతను కూడా మర్చిపోయి ఖర్చు పెట్టేస్తున్నాం ఒక్కొక్కసారి. అలాంటివి ఎప్పుడు చేయకండి. మనం చక్కగా అడుగుతున్నాం డబ్బు కావాలని చెప్పి, దేనికి ఉపయోగించాలి దేనికి ఉపయోగించకూడదు, ఎంతవరకు ఖర్చు పెట్టాలి అనేది చక్కగా స్థిత ప్రజ్ఞతతో ఖర్చు పెట్టండి. తప్పకుండా లక్ష్మి నిలుస్తుంది అప్పుడు. అలాగే ఆ 9 నాణాలు ఏవైతే ఉన్నాయో మీకు డబ్బు సమకూరిన తర్వాత ఆ 9 నాణాలు తీసుకొని వెళ్ళి బీరువాలో పెట్టుకోండి. ఎందుకంటే మనం అడిగిన వెంటనే అవి మనకి డబ్బు ఇచ్చాయి కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనకు అలానే డబ్బు ఇవ్వాలి కాబట్టి అవి చక్కగా తీసుకొని వెళ్ళి బీరువాలో పెట్టుకోండి. ఇప్పుడు మనం 9 నాణాలని ఎలా శుద్ధి చేసుకోవాలి అనుకుంటే చక్కగా వాటర్లో కడిగేసేసి ప్రతి నాణానికి గంధం పెట్టి మళ్ళీ కుంకుమ పెట్టండి చక్కగా 9కి.